హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి ఒక హెల్త్ డ్రింక్ చూపించబోతున్నానండి. ఈ డ్రింక్ చాలా బాగుంటుంది. సమ్మర్లో తాగడానికి బెస్ట్ జావ అండి ఇది. సో ఈ రాగి జావ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ జావ తయారు చేయడానికి ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ జావ తయారు చేయడానికి 1.5 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ వాటరు మరిగించడానికి ఒక గిన్నెలో వేసి ఇంకొక అర గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఈ గ్లాస్లో 1 స్పూన్ రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. నీళ్ళు పోసిన ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత రాగిపిండి వేసి కలిపి పక్కన పెట్టిన నీళ్ళని ఇంకొకసారి కలిపి మరుగుతున్న నీళ్ళలో వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలాంటి జావలకి రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. జావ చల్లారేలోపు ఒక గిన్నెలో ఒక హాఫ్ క్యారెట్ని తురుముకోవాలి. కొంతమంది గ్రైండ్ చేసి కూడా వేస్తారండి, కానీ ఇలా అయితే తాగుతున్నప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా క్యారెట్ తురిమిన తర్వాత ఇందులో చల్లారిన జావను వేసుకోవాలి. ఈ జావని ఇంకో 2 రకాలుగా కూడా తాగొచ్చండి. ఫస్ట్ వన్, జావ చల్లారిన తర్వాత కొంచెం బెల్లం వేసి తాగొచ్చు, లేదా పాలు పంచదార కానీ తేనె కానీ వేసి కూడా తీసుకోవచ్చు. ఈ రాగి జావ ఇంకా థిక్గా కావాలి అని అనుకుంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించాలి. ఇలా జావ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగుని బాగా కలిపి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత సర్వింగ్ గ్లాస్లో వేసి పైన కొంచెం జీలకర్ర పొడి కానీ దాల్చిన చెక్క పొడి కానీ వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ జావని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్ టైంలో కానీ తీసుకోవచ్చు. జావని రెగ్యులర్గా తీసుకోవడం వలన శరీరానికి సరిపడినంత కాల్షియం అందుతుంది. అండ్ పొట్ట చాలాసేపు ఫుల్గా ఉండడం వలన వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.